అధికారంలోకి వచ్చి పట్టుమని 4 నెలలు కూడా కాకుండానే ఈ క్రీడ మొదలుపెట్టారు. బాధ్యత ఎవరిది? కంప్లైంట్ ఏదైనా ఉందా? ఏదైనా నివేదిక వచ్చిందా? దేని మీద ఒక ముఖ్యమంత్రి స్పందించాలి అనేది కూడా ఎక్కడా లేకుండా అది స్వయంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన సహచర శాసనసభ్యులతో కలిసి అక్కడ మొట్టమొదటిసారిగా ఈ లడ్డు ప్రసాదం మీద నింద వేయటం జరిగింది. ఆ క్రమంలో ఆ రోజు నుంచి నేను ఈ అంశం మీద అనుసరిస్తూనే వచ్చాను. నాకు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి అంటే చాలా భయం, భక్తి. ఏదన్నా ఆలోచన చేయాలన్నా, ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా స్వామిని మనసులో తలుచుకొని మొదలుపెట్టేటువంటి ఆలోచన చేస్తాం. అటువంటిది ఏ భయం భక్తి అనేది లేకుండా నేరుగా స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగచ్చు అంటే ఇది చేయటం ద్వారా భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నానని కూడా భయం లేదు. అవతల ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బ కొట్టాలి అనేటువంటిది ఒకటే లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు అయిపోయి మంచి బలంతోనే వచ్చే అధికారంలోకి, అయినా తృప్తి లేదు. ఒక రాజకీయ కక్ష సాధింపు, తెలిసి తెలియని విధంగా ఒక చిన్నవాడు అప్పుడే వస్తున్నటువంటి రాజకీయాలకు వచ్చేటువంటి లోకేష్ రెడ్ బుక్ రెడ్ డైరీ అంటూ ఉంటే తెలియనితనం లేనుకోవచ్చు. అన్నీ తెలిసి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి పీఠం ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడు సైతం మరి ఈ రకమైనటువంటి క్రీడ తీస్తారని చెప్పి నేనైతే ఊహించలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గమనించింది జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పరిపాలనని అంచనా వేయటంలో విఫలమయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని పూర్తి చేశాడు. ఈ పూర్తి చేయటానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ని చాలా స్పష్టంగా చెప్తూ తన క్రెడిబిలిటీని నిలబెట్టుకుంటూ పరిపాలన చేసిన విధానాన్ని ఆయనకు ఒక రకంగా భయం. ఈరోజు మనం చూస్తున్నాం, అదే నిజమైంది. 22 నెలలు దాటి 23 నెలలకు వచ్చాం. ఏ ఒక్క పారామీటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు సమానం చేయలేకపోతూ ఉన్నారు. ఊరికి మచ్చుకి ఒక్కటి చెప్తాను. నేషనల్ హైవేస్లో ఆ రోజు చెప్పిన దాని ప్రకారం గత ప్రభుత్వంలో యూపీ తర్వాత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మన రాష్ట్రంలో అత్యధికంగా నేషనల్ హైవేస్ని మరి వేసింది మన రాష్ట్రంలోనే. అలా అదొకటేంటి, ఏది తీసుకున్నా మరి అంశాల వారీగా చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు తెలుపుతూ బాధ్యతగా రాష్ట్రానికి ఒక పైసా రావాల్సిన ముక్కు పిండి వసూలు చేసుకున్నటువంటి విధానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరైనా నేర్చుకోవాల్సింది అన్నట్టుగా ఉంది. ఆ దృష్టి మళ్లించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బకొట్టడానికి ఈరోజు ఇది ఒక కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఏ రోజు స్వయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్నా సరే అది ఒక రాజకీయ క్రీడగానే చంద్రబాబు నాయుడు గారు చేశారే తప్పించి వేరేగా ఆలోచించలా. ఢిల్లీలో ఉన్నటువంటి పాలకుల దృష్టి జగన్మోహన్ రెడ్డి గారి మించి తప్పించాలి, ఈయనకున్నటువంటి క్రెడిబిలిటీని తప్పించాలి, తక్కువ చేయాలి, హిందూ ధర్మాన్ని ఈయనేదో దెబ్బతీశాడని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ క్రమంలో మరి తోడుగా ఉన్నటువంటి తనకెట్లా ఓ క్రెడిబిలిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీకి ఏ మాత్రం కూడా నమ్మకం లేదు. మరి అటువంటి క్రమంలో తనది చాలదని, తన శక్తి చాలదని, తన అన్న మాటని మరింత వాదన కోసం
పవన్ కళ్యాణ్ కూడా తీసుకుని వచ్చి లక్షల లడ్లు మరి ఆ రోజు రామ మందిర నిర్మాణంలో ఆ రోజు కార్యక్రమానికి మనం పంపించామని చెప్పి, అయోధ్యకు పంపించామని చెప్పి మాట్లాడిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధ్యతారాహిత్యంగా ఆయన నొక్కి నొక్కి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారి డిక్షన్ బాగుంటుంది, ఉపయోగం ఉంది. మనం ఒక బాధ్యతలో ఉన్నాం, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాం. మనం ఒకటి మాట్లాడితే మీకున్నటువంటి అభిమానులు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ మరి నమ్మేటువంటి అవకాశం ఉంది. మీరు ఆ రోజు ఏం మాట్లాడారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని వాడుకున్నారా లేదా ఆ రోజు మీకు ఈరోజు తెలుస్తుంది. ఆ రోజు ఆయన మీద నమ్మకం లేదని తెలుసు ఆయనకి, సెంట్రల్ గవర్నమెంట్ విశ్వసించదని తెలుసు ఆయనకి. అందుకనే పవన్ కళ్యాణ్ని అడ్డు పెట్టుకొని లక్షల లడ్లు కార్యక్రమం పెట్టాడు. ఎవరో ఆయన బోరా, ఆ బోరా ఆ రోజు మరి టీటీడీ బోర్డులో ఉన్నారు, ఈరోజు ఉన్నారు. ప్రత్యేకంగా బోరా గారు అక్కడ అయోధ్యకు పంపాల్సినటువంటి లక్షల లడ్లకి కావాల్సినటువంటి నెయ్యిని ప్రత్యేకంగా తీసుకుని వచ్చి చేయించిన సంగతి కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదని అడుగుతా ఉన్నాను. తెలియనీయలేదు, ఆయన వాడుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడితే బీజేపీ వాళ్ళు నమ్ముతారు, పైన నమ్ముతారని, ఇద్దరు కలిస్తే పండుతుందని, ఆ పండించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టని దిగజార్చాలని, వారి మీద వేరే అభిప్రాయం ఏర్పడేటట్టుగా చెయ్యాలన్నది ఇక్కడ కుట్ర. ఈ కుట్రలో ఒక పావు పవన్ కళ్యాణ్. ఆ రోజు చాలా ఉద్వేగంగా మాట్లాడారే. ఆ రోజు హడావుడిగా వచ్చి మరి ధర్మం అంతా కూడా నశించిపోయిందన్నట్టుగా మాట్లాడారే. హిందూ ధర్మం, హిందువులు ఏం చేస్తున్నారని రెచ్చగొడుతూ మాట్లాడారే. కోపం రాదని అడిగారే. మరి ఇవాళ ఎవరి మీద కోపడాలి మేము? ఆ రోజు ఎవరైనా కల్తీ చేస్తుంటే ఎంత అసహ్యంగా మాట్లాడారు. అది ఏమని మాట్లాడారు? పంది కొవ్వు అన్నారు, ఆవు కొవ్వు అన్నారు. అంటే ఎంత బాగా పండాలి, ఏది మాట్లాడితే సున్నితంగా పెద్ద ఒక పొజిషన్లో ఉన్నాం, జనరల్గా అవశేషాలు అని సామాన్యంగా మాట్లాడతాం. కానీ అక్కడ రెచ్చగొట్టేటువంటి ధోరణి, ఆ రెచ్చగొట్టేటి దాంట్లో పండటాని కోసమే మనం చిన్నగా మాట్లాడాలి, అవశేషాలను మాట్లాడట్లే. అక్కడ పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇదే మాట్లాడాల్సిన విధానం? ఇదే బాధ్యతగా ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన విధానం? అధికారులు ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన విధానం ఇదా? రెచ్చగొట్టారు ఆ రోజు. విఘ్నులైనటువంటి ఆంధ్ర ప్రజలు ఈ మాటలు విశ్వసించలేదు. మీకు ఆ క్రెడిబిలిటీ లేదు. ఈరోజు భగవంతుడి